హీరో విలన్ అనే పట్టింపులు పెద్ద హీరోలకే లేకుండా పోయిన రోజులివే. కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్ర అయినా పోషించడానికి రెడీ అంటోంది తారాలోకం. రజనీకాంత్ కూలీలో నాగార్జున విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కల్కిలో కమల్ హాసన్ అలాంటి అవతారం ఎత్తారు. బడా బడా హీరోలే విలన్ పాత్రలకు సై అంటున్నారు. ఇక కుర్ర హీరోల సంగతి చెప్పాల్సిన పని లేదు. మంచు మనోజ్ ఆల్రెడీ విలన్ అయిపోయాడు. తన చేతిలో 4 సినిమాలున్నాయి. అన్నిట్లోనూ ప్రతి నాయకుడి పాత్రలే పోషిస్తున్నాడు. ఇప్పుడు సుహాస్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు. ఇప్పుడున్న చిన్న హీరోల్లో అత్యంత బిజీ హీరో ఎవరంటే సుహాస్ పేరు చెప్పాలి. ఏడాదికి 3 సినిమాలను విడుదల చేస్తున్నాడు సుహాస్. మరో 2 ఏళ్లకు సరిపడా ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నాయి. కొన్నాళ్ల పాటు కథలే వినకూడదని డిసైడ్ అయిపోయిన సుహాస్ లేటెస్ట్ గా ఓ కొత్త సినిమాపై సంతకం పెట్టాడట. అందులోనూ విలన్ పాత్ర అని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో యాంకర్ సుమా తనేడు రోషన్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా సుహాస్ నడిస్తాడని తెలుస్తోంది. ప్రతి నాయక పాత్రలు సుహాస్ కు కొత్తేం కాదు. హిట్ 2లో తను అలాంటి పాత్రే చేశాడు. దర్శకుడు సందీప్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఈ పాత్ర చేయడానికి ముందుకొచ్చాడట సుహాస్. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 2025 వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.